మోదీ మాట్లాడితే ఎవరి ఫేస్ పైన అన్న ఒక చిరునవ్వు అయితే వచ్చేస్తుంది. ఇక పవన్ కళ్యాణ్‌తోని మాట్లాడితే ఆయనకి ఎక్కడ లేని సంతోషం వస్తుందనే చెప్పాలి. అయితే ఇవాళ మాత్రం ఢిల్లీలో అటు ప్రమాణ స్వీకారం, ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం రేఖా గుప్తా గారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడికి అందరూ కూడా వెళ్లారు. ప్రతి రాష్ట్రం నుంచి కొందరిని అయితే వాళ్ళ టీం సభ్యులు అనమాట. వాళ్ళ ఏదైతే కాన్స్టిట్యూషన్‌లో ఉంటారో వాళ్ళందరూ, అదేవిధంగా ఏపీ రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు వెళ్లారు. కానీ అక్కడ వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు, అంత హ్యాపీనెస్, అంటే అంత సంతోషంగా అసలు పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలం ఎప్పుడు చూడలేమంటున్నారు ఫ్యాన్స్. వాళ్ళు ఏం మాట్లాడుంటారు? సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా కూడా అంటే మనల్ని గెలిపించిన వాడికి ఏదన్నా చేయాలి అనే ఒక ఆనందం కళ్ళల్లో, ఆ ఆరాటం ఏదైతే ఉంటుందో అది మోడీ గారి కళ్ళల్లో మనం చూడొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు ఆయనలో వచ్చే ఒక వైబ్, ఎందుకంటే మనం సినిమా హీరోలను చూస్తే ఒక అభిమానులకు ఎంత వైబ్ వస్తుందో, సో మరి ఒక అభిమానులాగా మోడీ గారు కూడా, ఆయన ప్రధానమంత్రి అయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే అందరు మినిస్టర్లతో మాట్లాడేది ఒక ఎత్తు అయితే, పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే వచ్చే ఆ గ్లో ఏదైతే ఉంటుందో అది మోడీ గారిలో ఎప్పుడు ఎవరి దగ్గర చూడండి అది. సో ఖచ్చితంగా మరి పవన్ గారు అంత స్పెషల్ అనమాట ఆయనకి. ఎందుకంటే ఆయన కావాల్సినప్పుడల్లా వెళ్ళి ప్రమోషన్స్ చేసి, అలాగే తెలుగు నుంచి కూడా ఆయనకి గెలుపుకి కారణమయ్యి, ఇట్లా ఆయన బీజేపీ సీట్స్ కోసం ఆయన కొంచెం తగ్గి, ఆయనకు అవకాశం ఉన్నా కూడా ఆయన సీట్లు పెంచుకోకుండా బీజేపీ వాళ్ళ కోసం కొంచెం త్యాగం చేసేసరికి మరి ఖచ్చితంగా అతని ఎఫర్ట్స్ని అయితే, ఆయన పెట్టిన త్యాగాన్ని అయితే మోడీ గారు గుర్తుపెట్టుకున్నారని చెప్పాలి. మరి అందుకే ఊరికే అనలేదు ఆయన ఆంది అని చెప్పి. సో మరి అట్లాంటి మోడీ గారు ఈరోజు మళ్ళీ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని గెస్టులుగా పిలిచారంటే ఆ విశ్వాసం ఎంత ఉంది, మోడీ గారిలో ఉన్న గొప్పతనం అదే. ప్రతి రాష్ట్రంలో ఆయనకు ఎవరైతే సహాయం చేశారో, ఆయనకు ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇట్లాంటి వాటికి పిలవడం, అదొక వాళ్ళతో కలిసిన ఒక మూమెంట్ కాసేపు షేర్ చేసుకోవడం, సో అదంతా కూడా చాలా హెల్దీ రాజకీయం అని చెప్పుకోవచ్చు మోడీ గారిది ఖచ్చితంగా. సో మరి ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఎందుకంటే ఆయన ఇప్పటికీ దాదాపు ప్రతి ఎవరైతే సీఎం ప్రమాణ మహారాష్ట్ర దానికి కానీ దేనికైనా కూడా అవసరం ఉన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారిని వాడుతూనే ఉన్నారు. ఆయన ఫేస్లో గ్లో వస్తూనే ఉంది. సో మరి వీళ్ళ బాండింగ్ ఇలాగే ఉండాలని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, అలాగే యావత్ బీజేపీ ఫ్యాన్స్ అందరూ కూడా అలాగే కోరుకుంటున్నారు అనమాట. సో మరి ఇదే కృషితో వాళ్ళు మోడీ గారు తర్వాత ఆయన ఇన్స్పిరేషన్తో పవన్ కళ్యాణ్ గారు సీఎం స్థాయికి అట్లానే కుదిరితే ఆ బీజేపీ మొత్తానికి లీడ్ అయ్యే స్థాయి కూడా ఆయనకు ఉండేటట్టు కనబడుతుంది. సో మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారం ఏ రేంజ్లో వెళ్తారు, పైకి ఎదుగుతారని.